కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. పీఆర్సీ బకాయిలు, డిఏలు, గ్రాట్యుటీ లీవ్, ఎన్కాష్మెంట్ వంటి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని, 29% ఫిట్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీసీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతున్నారు. హెల్త్ కార్డ్, మెడికల్ బిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని, పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు పెనమలూరు నియోజకవర్గ పరిధిలో గల అన్ని మండలాలు ఉయ్యూరు, కంకిపాడు, అలాగే పెనమలూరు 3 మండలాల పరిధిలోనూ ఉపాధ్యాయులందరం కలిసి నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాం. ఇది ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం. మీరు గత ప్రభుత్వం ప్రకటించిన అన్నిటినీ మేము అమలు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మాట్లాడారో దానిని మీరు పాటించవలసిందిగా మేమందరం ఉపాధ్యాయులందరి తరపున కోరుతున్నాం. ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా మీరు తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని ఈ దీక్షా శిబిరం నుంచి, నిరాహార దీక్షా శిబిరం నుంచి మీకు పిలుపునిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఎప్పుడూ ఒక ముందడుగు వేస్తూ ఉంటుంది. అలాగే మిగిలిన ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలన్నీ కూడా మాకు తగిన మద్దతును ప్రకటిస్తూ అందరం సంఘటితంగా ఉద్యమాన్ని చేసి ఈ హక్కులను సాధించుకుందామని అందరినీ కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లేదా నియోజకవర్గ పరిధిలో ప్రతి చోట కూడా ఈరోజు నిరాహార దీక్ష శిబిరాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలు పూర్తి కావచ్చింది. అయినప్పటికీ ఉద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇంతవరకు ప్రభుత్వం నెరవేర్చలేదు. పెండింగ్ డిఏలు కనీసం విడుదల చేయట్లేదు. ఉద్యోగులు చాలా